హాయ్ వెల్కమ్ టు వేఎస్కే న్యూస్ టీవీ. ఇటీవల సుప్రీంకోర్టు ఆర్టీసీకి 9 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అంటూ బాధితునికి సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఒక కార్పొరేషన్ అయినటువంటి ఆర్టీసీ, మన రోడ్ రవాణా సంస్థకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఒక యాజమాన్యానికి 9 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది బాధితునికంటూ ఒక తీర్పు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ షాక్ గురైంది. ఇంత పెద్ద నష్టపరిహారం ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? 9 కోట్లు అంటే మాటలేం కాదు. ఎందుకంటే అది ఒక సంస్థ చెల్లించేటువంటి అతిపెద్ద నష్టపరిహారం కూడా చెప్పించవచ్చు మనం. ఎందుకంటే ఏదన్నా నష్టం, కన్జ్యూమర్ వినియోగదారుకి ఏదైనా నష్టం ఉంటే వస్తువు కొనుక్కుంటే, టికెట్ కొనుక్కుంటే అంటే 100 రూపాయలు, 200, 300, 400 ప్రయాణానికి సంబంధించినట్టు ఆర్టీసీ ప్రయాణం ఉంటుంది అంటే ఒక 1000 రూపాయలు ఉంటుంది టికెట్. మరి ఎంత నష్టం చేకూర్చిందా ఆర్టీసీ ఆ కన్జ్యూమర్కి, వినియోగదారుడికి? అతను ఎంత న్యాయం పోరాటం చేశాడు? ఇవన్నీ వివరాలను మనం ఒకసారి చూద్దాం. విషయం ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆర్టీసీ 9 కోట్లు బాధితులకు చెల్లించాల్సినటువంటి తీర్పు. ఆ వివరాలంటే మనం ఒకసారి చూద్దాం. ఈ సంఘటన 2009లో జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. 2009లో జూన్ 13వ తారీఖున నాగల్ల శ్యాంప్రసాద్ వాళ్ళ భార్య అయినటువంటి లక్ష్మి కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. రాజమండ్రికి దగ్గరలో రాజమహేంద్రవరం నుంచి వెళ్తుండగా ఎదురుగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు బలంగా గుద్దడంతో ఈ భర్త అయినటువంటి శ్యాంప్రసాద్, నాగల్ల అండ్ శ్రీమతి లక్ష్మి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్కి గురవడం, లక్ష్మి అక్కడికక్కడికి మృతి చెందడంతో వాళ్ళు ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో రాజమహేంద్రవరంకు చెందినటువంటి ఆర్టీసీ డిపో శ్యాంప్రసాద్ అండ్ లక్ష్మి ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అవ్వడం, ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆర్టీసీ బస్సు యొక్క ప్రమేయం తప్పుదం వల్లనే ఈ యాక్సిడెంట్ అవ్వడంతో ఆ యాక్సిడెంట్లో ఈ లక్ష్మి అనే ఆవిడ మృతి చెందింది. వీళ్ళిద్దరు కూడా ఎన్ఆర్ఐ, విదేశాల్లో అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. అంటే ఇక్కడ మరణించినటువంటి లక్ష్మి అమెరికాలో $11,600 అంటే అమెరికన్ డాలర్స్ సంపాదిస్తుంది. అంటే సుమారు ఇండియన్ రూపీస్లో 10 లక్షల రూపాయల వరకు శాలరీ, 9 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. సో అంత నష్టాన్ని మేము పోయిందాము అని వీళ్ళు సదరు బాధితుడు కోర్టులో వాదించగలగడం. అయితే గతంలోనే 2014లో ఇది 8 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందంటూ వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళడం, అంటే ఆర్టీసీ వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళడం, అది 5 కోట్ల రూపాయలకు దాన్ని ట్రిబ్యునల్ ఫైనల్గా తీర్పు ఇచ్చినప్పటికీ ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళడం, చివరికి బాధితుడికి అన్యాయం జరిగిందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు కూడా విశ్వసించి ఆర్టీసీకి 9 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉందంటూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అప్పుడు జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన అయినప్పటికీ ఇది మహేంద్రవరం ప్రాంతానికి చెందినటువంటి ఆర్టీసీ డిపో జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు 9 కోట్లను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నుంచి చెల్లించాలంటుంటారా, లేదా విభజన ఆస్తులు పంపకం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ఇది చేస్తుందో మనం వేచి చూద్దాం.